నమస్తే, బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఇక ఈరోజు ఏమేమి ముచ్చట్లున్నాయో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక అవన్నీ చెప్పుకోవాలంటే మనం ముచ్చట స్టార్ట్ చేయాలి కదా. ముందు స్టార్ట్ చేసేద్దామా? చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. హైదరాబాద్లో కొత్త అభివృద్ధి, అన్ని చోట్ల పెట్టాలి ఇలాంటిది. పోయిండు పాత కాలేజీకి, వెల్కమ్ చెప్పిర్రు సార్కి. ఆపేసిర్రు కరెంటు, కట్టలేదు బిల్లులు. భూముల కోసం గొడవలు, తీసేసిండు అన్న ప్రాణాలు. ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుందో మస్తు ఉంటుంది. ఇక గవి గివి పోగా బస్సులు గోల, ఇంకా బైకులు గవి గివి వామ్మో నడవడానికి జాగే లేకుండా పోయింది. అందుకనే అటు ఇటు దాడదామంటే రోడ్డు వామ్మో ఎంత భయం వేస్తుంది. ఎవడొచ్చి ఎట్ట గుద్దుకొని పోతాడేమో అన్న భయం కూడా వస్తుంది. ఇక ఆ భయాలు లేకుండా మంచిగా దీని మీద నడుచుకుంటూ పోవచ్చు. ఇక సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ దగ్గర 5 కోట్లతోని జిహెచ్ఎంసీ నిర్మించింది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ వచ్చి నిన్న ప్రారంభించిండులా. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారే కాదు, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు సారు, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మూత శ్రీలత వీళ్ళందరూ కూడా హాజరయ్యారంట. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్నిట్లలో హైదరాబాద్ అయితే మస్తు అభివృద్ధి చెందుతుందని చెప్పిండుల్లా. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వేలాది కోట్ల రూపాయలతోనైతే వ్యయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్తున్నాడుల్లా. అయితే గీడ బాగానే చేస్తున్నారు కానీ హైదరాబాద్లలో జర ఊర్ల పొంటి కూడా జర చూచుడు సారు. ఈరోజు సెంటాన్ స్కూల్ దగ్గర మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 5 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి మరి బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం జరగడం. ఈరోజు హైదరాబాద్ సిటీలో దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఇది ఎంత ఖర్చైనా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి. రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం, మరి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. రెండోది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్ అద్భుతంగా రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసింగ్ కానివ్వండి, స్ట్రీట్ బ్రిడ్జ్లు, రెండోది నాలాస్ కూడా, అంటే హైదరాబాద్ జనాభాకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండే వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది మూర్ఖుల కళ్ళు కనిపించకపోతే మనం ఏం చేయలేము దాన్ని, ఎందుకంటే ఇవన్నీ మన కళ్ళ పూట కనిపిస్తున్నట్టు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజలకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని మీకు వెహికల్స్ కూడా బాగా పెరిగిపోయింది. రెండోది యాక్సిడెంట్స్ను కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఇటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు రావడం మూలాన ఏంటంటే స్కూల్ పిల్లల నుంచి మొదలుకొని పెద్ద మనుషుల వరకు చాలా కన్వీనియంట్గా ఎటువంటి వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇబ్బందులు లేకుండా మరి ఈ విధంగా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. రెండోది ఈ ప్రాంతం మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ సీనియర్ నాయకులు, కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. డెఫినెట్గా రాబో కాలంలో ఇంకా బ్రహ్మాండంగా మీరు చూసారు. ఇక్కడ రసూల్పుర ప్రాంతంలో కూడా చాలా కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్య. ఒక ప్రభుత్వానికి నాయకత్వానికి ముందు చూపుంటే ఈరోజు మరి డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అనేదానికి మరి గడిచిన 8 సంవత్సరాల నుంచి జరిగినటువంటి మీకు ఫుట్పాత్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, పార్కులు కావచ్చు, బస్ బేలు కావచ్చు, బస్ స్టాప్. ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో వెళ్ళిన తర్వాత మన స్కూల్కి పోతే ఎట్లుంటుంది, బా ఆ మర్యాద వేరుంటుంది.
గట్ల కాకుండా కాలేజీకి పోతే ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది. ఇక ఊర్లలో అయితే మన గురించి గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు, గొప్ప స్థాయిలో పోయిండు అది ఇది అని. దాని తర్వాత చాలా ఏళ్ల తర్వాత కాలేజ్ నుండి పిలుపు వచ్చి మీరు రావాలి అంటే ఎట్లుంటుంది, బా ఖుషి ఖుషి ఉంటుంది. ఇగో సార్ అభిమానం కూడా గిట్లాగే ఉన్నట్టుంది. ఇక మన పాత స్కూల్కి కానీ కాలేజ్కి పోతే కానీ ఎంత నిమ్మడంగా అనిపిస్తుందో అంత ఆనందంగా కూడా అనిపిస్తుంది. మన మంత్రి వేముల సార్ కూడా ఇక అట్లాంటి పని చేసిండు. ఇక కర్ణాటకలోని బీహార్ జిల్లాలో ఈ సార్ చదువుకున్నాడంట. ఇక అక్కడ సార్లు అందరు కలిసి ఈ సార్ని పిలిచిర్రు. దాంతో గాడికి పోయిన మన సారు ఈ మంచిగా మర్యాదలతో అన్ని వేడుకలతో ఆ సార్ని లోపలికి పిలిచిరంట. ఇక ఈ సారు దాంట్లో 1984 నుండి 1988 సంవత్సరం వరకు ఇంజనీర్ చదువుకున్నాడంట సారు. ఇక అక్కడి నుండి మనకు మంచి మంత్రిగా తెలంగాణలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక దీంతో సార్ని పిలవగానే అక్కడ మంచి పూలతో సర్కారాలతో మంచి విందుగా మంచి ఆహ్వానాలు చేసిరంట. ఇక సార్ అయితే మస్తు ఖుషి అయినట్టున్నాడు. मिनी इंडिया मिनी इंडिया के जैसे पूरे मिनी इंडिया के सामने बात कर रहा हूँ। यूपी से थे, हर जगह, मध्य प्रदेश, झारखंड, हर जगह। ఇక ఒక ఆటో వేసుకుంటారు, ఒక మైక్ వేసుకుంటారు, ఫలానా చోట ఫలానా నాడు కరెంట్ బిల్లు కట్టాలా, లేకపోతే ఎలాంటి నియమాలు లేకుండా మీ కరెంట్ కట్ చేసేస్తాం, ఎలాంటి చెప్పకుండానే కట్ చేసేస్తామని హెచ్చరిక పెడతా ఉంటారు. ఇక మనం ఏం చేస్తాము, దబా పోయి బిల్లుకి ఎంత వచ్చినా, ఇంకా ఈ రోజుల్లో కరెంట్ బిల్లు ఎంత పెరిగిందో మనకు తెలుసు. ఇక మళ్ళీ ఎంత కట్టకపోతే మళ్ళీ పిల్లలకు ప్రమాదం అని చెప్పేసి గట్ల పోయి తొందరగా బిల్లు కట్టేస్తాం. కానీ కొంతమంది ఉన్నారు మోతుబర్లు, బిల్లే కట్టరు, చివరికి ఇలాంటి పనులు చేస్తారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయానికంట విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా ఇక విద్యుత్ని నిలిపేసిరంట. అద్దె మళ్ళీ గట్లుంటుంది విద్యుత్ అధికారులు అంటే, ఎవడైనా సరే ముఖం చూసేదే లేదు. వాళ్ళు 45,000 రూపాయల విద్యుత్ బిల్లునంట సంవత్సరం నుంచి గడతలేరని చెప్పి ఇక వచ్చి ఏం చేస్తారు, నోటీసులు ఇచ్చిండ్రు. ఇంకా చూసిర్రు. ఇక విద్యుత్ని ఆపేస్తే వీళ్ళు చక్కగా అయితే ఉంగుతారని చెప్పేసి కార్యాలయాన్ని చేయాల్సిన పనులు అయితే ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాళ్ళు అంట. అలా సిబ్బంది లేక నిన్న మొత్తం ఆఫీస్ అంతా ఖాళీ కనపడ్డదంట. పోయి ఆడ బిల్లు తీసుకొని వస్తానంటే ఈ పేపర్ ఇస్తా.
పాడుగాను. ఇక ఈ భూముల రేట్లు ఎప్పటి నుండి పెరిగినాయో అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు అయితే గట్లానే పెరుగుతూ వస్తుంది. ఇక మాట గీ మాట అనుకుంటారు. అమ్మ నాన్న భూమిని బాగానే పంచుతారు, కానీ ఏదో ఒక భూమి కోసం ప్రాణాలు తీసుకునేలా చేసుకుంటారు. ఇగో చివరికి అన్న ప్రాణం తమ్ముడే తీసేసిండు. ఇక ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అంటే ఎట్టుంటారులా పాపం, ఒకరికంటే ఒకరంటే పానం ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం పాడుపడ్డదో ఏమో, ఒక ఎకరం పొలంలో వచ్చిన లొల్లిం పంచాయతీ మొత్తం ఎకరంతోనే అయిపోయిన జీవితం అంతా. ఎకరం కోసం అంట అన్నదమ్ముల మధ్యలో భూ వివాదమే పెద్ద గొడవ ముదిరిందంట. అది ముదిరి కాస్త వాళ్ళిద్దరు బద్ధ శత్రువులయ్యి తోడబుట్టిన అన్న ఏకంగా తమ్ముడు కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చిండు. ఇదంతా ఏడ జరిగిందనుకుంటారు వల్ల మహబూబాబాద్ జిల్లా రోటిబండ తండాల చోటు చేసుకుందంట. జర సోచాయించురన్న, మీది మీ పొలమే, మీరు కూర్చొని పరిష్కరించుకుంటూ పోయేదానికి ఇవాళ పానాలే తీసుకురాయే. కొందరికి పిల్ల అంటే మస్తు ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి కుక్క అంటే మస్తు ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి పలానది ఇష్టం ఉంటుంది, ఇంకొందరికి ఇంకా ఇక కొందరైతే ఎలకలు కూడా పెంచుకుంటారు. ఇక గవన్ని ముచ్చట మనకెందుకు, కానీ అడవిలో ఉన్న ఏనుగు కానీ లేకపోతే ఎలుగుబంటి కానీ లేకపోతే నెమిలి వచ్చి మన ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది, ఇక గిట్లుంటుంది. ఇక నల్గొండ జిల్లాలో ఇలా ఎప్పుడు చూడనట్టే చూసినట్టు వల్ల ఇక జాతీయ పక్షి నెమలంట వచ్చి వాళ్ళ ముందర ఆడుతుంటే వాళ్ళు చూడకుండా ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి ఇంకా ఆ నోట్ల ఈ నోట్ల పడి దాన్ని చూస్తానికి అందరు ఎగబడ్డరంటల్లా. పాపం ఎవడో మరి ఆయన మంచి ఆయనే ఉన్నట్టున్నాడు. ఎవడన్నా జాతీయ పక్షిని చూస్తే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు, కానీ ఈడు పోయి మంచిగానే ఫారెస్ట్ ఆఫీసర్లకు తీసుకుపోయి ఇచ్చిండంటే ఇక వాళ్ళందరూ ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు అందరూ ఎంకనైతే అభినందించారు. షాప్లోకి వచ్చింది, షాప్ జాయిన్ వేసినాం, మూసి ఇది మేము ఫారెస్ట్లోకి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చేస్తున్నాం అంతేగా. పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్తా అంటున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన నాకు చాలా పనులు ఉంటాయి, కానీ గా ముచ్చట్లన్నీ వదిలేసి ఒక బారుకి వెళ్ళి ఒక ఫుల్ సీసా తెచ్చుకొని ఇక ఉన్న వాళ్ళతో స్టాప్తో కూర్చొని మస్తు మజాగా తింటూ ఉన్నప్పుడు సడన్గా సార్ వచ్చేసి ఇగో గీ పని చేస్తే ఎట్లుంటుంది, వీళ్ళ పరిస్థితిగా గిట్లయింది. ఇక తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకి ఎట్టయిందంటే ఇక ఉంటే పస్తులు ఉండాలి, లేకపోతే ఇక మందు విందు చిందేసుకొని ఊరి మీద పడాలి. ఇదైతే ఇక ప్రతి ఒక్కరికి అనుకో, ప్రతి ఒక్కరికి ఏమో కానీ ఇంకా మేము ప్రజలకు సేవ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటూ వచ్చేటోళ్ళు కూడా అదే దారుణానికి పాల్పడి వస్తున్నారు. ఇది అట్లనే అయిందిలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన ఈ దిక్కుమాలు సచ్చిన వాళ్ళందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంట. వీళ్ళు మిట్ట మధ్యాహ్నం మహిళా కార్యదర్శులతోని మందుల విందనుకుంటా మందుతోని విందని చెప్పి ఇక హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అంబాల గ్రామ శివార్లలో తోటలను అయితే ఎవరు చూడరనుకుంటారో ఏమో ఉల్ల, కానీ తోట దిక్కే కదా అందరు చూసేది. కమలాపూర్ మండలంలో ఇక వీళ్ళు తినుకుంటా తాక్కుంటా చేరారికి ఇంకెందుకు ఊకుంటారు మన మీడియా మిత్రులు. ఒక్కడు చూసిందంటే ఊరు మొత్తం బాకిచ్చి అందరినీ తోలుకొని వచ్చిరు. మీడియా మిత్రులు వచ్చారికి ఏందమ్మా ఈ సక్కదనం, మరి మీరు చేయాల్సింది చేస్తలేరు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే మీకెందుకు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేసుకోరి, మేమేమి ఇది మా డ్యూటీ టైం కాదు, మేము పండుకొని తినే టైం అని చెప్తురంట. మరి వాళ్ళందరూ అర్ధరాత్రి తాగితే వీళ్ళు మధ్యాహ్నమే తాగి పని తట్టురులా. గూన్పర్తి బార్డర్లో ఆమె సమ్మక్క గద్దెలేవా
అంటే ఇప్పుడు ఆన్ డ్యూటా మీరు? మరి ఇక్కడ లేడీస్ ఏం చేస్తాను? అంటే మీరు అందరు సెక్రటరీలే కదా. ఇక గివి ఈరోజు ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు రేపు మళ్ళీ వస్తా. అప్పటి వరకు సెనార్తలు.